హలో. అందరు వినండి అమ్మా. కొంచెము వాక్యాలు, మంచి మాటలు, మంచి పలుకు అందరూ వినండి. మనము ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంచెము ఆలోచించి చేయాలి. ఏ పనైనా కూడా, ఫాస్టింగ్ అన్నా ఏదైనా కూడా మనకి ఒక సర్వీస్ చేయాలన్నా మనం తెలుసుకోవాలి. ఎదుటి వాళ్ళకి ఎట్లా మనం చేసే సర్వీస్ని బట్టి మనం ఫాలో అప్ చేస్తాం. ఒక బెడ్ రిడెన్ పేషెంట్స్ వాళ్ళని మనం మోటివేషన్ చేయాలి బాగా. వీఆర్ నాట్ డూ లైక్ దాట్, డోంట్ డూ లైక్ దాట్. వాళ్ళని అసలు మనం చాలా బాగా మోటివేషన్ చేయాలి. వాళ్ళు కొంతమంది లేచిన వాళ్ళు ఫిజికల్గా మనం ప్రిపేర్ చేసినప్పుడు మనం వాళ్ళకి చెప్పచ్చు హౌ టు లైక్ దాట్ అన్నట్టు మనము చెప్పాలి. తల్లిదండ్రులకి కొంతమందికి తెలియదు, వాళ్ళకి ఎలా మోటివేషన్. నర్సింగ్ కేర్ అంటే ఏమిటి? నర్సింగ్ కేర్ అనేది మనము హెల్పింగ్ నేచర్స్, వాళ్ళని బాగా చూసుకోవడం. ఒక బాత్ కానీ స్లో మూమెంట్స్ మనము ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి బాగా. ఎలా చేస్తే వాళ్ళు మనకి ఇది అవుతుంది. నాది ఒక హోమ్ కేర్ సర్వీస్. నేను కొన్ని వెళ్ళి సర్వీస్ చేస్తూ వస్తాను. నేను చాలా మందికి సర్వీస్ చేసి వాళ్ళకి చెప్తామన్నమాట. ఎలా చేయాలా, ఫ్లూయిడ్స్ ఎలా పెట్టాలా, మనము వాళ్ళకి చేస్తే ఫిజికల్గా వాళ్ళకి ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ మూమెంట్స్ స్లోగా చేయాల్సి వస్తుంది. లెగ్ మూమెంట్స్ ఇలా స్లోగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము హాట్ వాటర్ బాగా తాగాలి. నేచురల్ ఫుడ్స్. డాక్టర్స్ మనం ఎవరైనా కన్సల్ట్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి గుడ్డిగా వెళ్ళి నమ్మొద్దండి. గుడ్డిగా హాస్పిటల్స్ పోయి మీరు బాగా ఆలోచించి వెళ్ళాలా. ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా చెక్ చేసుకోవడం. అది ఇప్పుడు నేను కొన్ని చేశాను. ఇప్పుడు దీన్ని ఎట్లా స్టాప్ చేయాలా? ఏంది రీల్స్ కొన్ని